కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? థాయిలాండ్లో బ్యాంకాకు సుమారు 230 కిలోమీటర్ల దూరంలోని నఖోన్ రాచసీమ ప్రావిన్స్ హైస్పీడ్ రైలు లైన్ నిర్మాణ ప్రాంతంలో పనిచేస్తున్న భారీ క్రేన్ ఒక్కసారిగా కూలి వెళ్తున్న ప్యాసింజర్ ట్రైన్పై పడింది. దీంతో రైలు పట్టాలు తప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో 22 మంది మృతి, 30 మందికి పైగా గాయాలకు గురయ్యారు. మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలో గోడ్ బ్యాంక్ అనే వినూత్న కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నగదు రుణాలు ఇవ్వకుండా భూమి లేని మహిళలు, విధవలకు మేకలను రుణంగా అందిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఈ పథకం ప్రకారం లబ్ధిదారులు 40 నెలల్లో 4 మేక పిల్లలను తిరిగి చెల్లించాలి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా పరిధిలోని పలు గ్రామాల్లో 600కి పైగా వీధి కుక్కలను విషం పెట్టి చంపారన్న ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామాల్లో విష ఇంజెక్షన్లు లేదా విషపూరిత ఆహారం ద్వారా కుక్కలను హతమార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచిన కొందరు సర్పంచ్లు ప్రచార హామీల పేరుతో వీధి కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై గౌతమ్ స్ట్రేనిమల్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ పొయ్యిపై స్వయంగా పొంగల్ వండి అలాగే గోవులకు మేత పెట్టి పూజలు నిర్వహించారు. పొంగల్ పండుగ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మను ప్రతిబింబిస్తుందని, తమిళ సంస్కృతి ప్రపంచానికి గర్వకారణమని మోదీ అన్నారు. భోగ మంటల పొగతో పాటు పొగమంచు కలవడంతో ప్రతి చెన్నై ఎయిర్పోర్ట్లో విజిబిలిటీ తీవ్రంగా తగ్గ విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్వేపై కనిపించే దూరం 300 మీటర్ల వరకు పడిపోవడంతో 8 విమానాలు రద్దు కాగా మరో 10 విమానాలు ఆలస్యమయ్యాయి.